ప్రతి మగాడి జీవితంలో ఇలాంటి రోజు ఒకటి రాకూడదని అనుకుంటాడు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. మ్యాట్ ఏంటంటే డిగ్రీ లైఫ్ అయిపోయి 2 days అయిపోయింది అనమాట. సో లేట్ గా లేచి టిఫిన్ చేస్తున్నా, ఏమైందా అని ఇంట్లో ఆలోచిస్తే అప్పుడే తెలిసింది నాకు ఏమైందిరా. డిగ్రీ లైఫ్ అయిపోయింది కదా, ఇంకా పీకే పని ఏముందా, జాబ్ వచ్చేంత వరకు ప్రతి పని నాతోనే చేపిస్తున్నారు భయ్య. దొరికితే ఇంకా అంట కూడా తోమిస్తారని బైక్ అయితే వచ్చేసారనమాట బ్యాగ్ పట్టుకుని. ఈ ప్రతి సెమ్ ఎగ్జామ్ లో నాకు చిరాకు వచ్చింది ఈ చెట్టు వల్ల. ఎందుకంటే ఈ చెట్టు నుంచి వచ్చిన ప్రతి చీమ నన్నే కొరుకుతుంది భయ్య. ఏం చేశానేమో నేను మాత్రం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సెమ్ ఎగ్జామ్ రాసుకుంటూనే కొన్ని కంపెనీ వీడియోస్ వస్తే నేను సేవ్ చేసుకుని పెట్టుకున్నా. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ నంబర్స్ అని రాసుకుంటూ పెట్టుకుంటున్నాను అనమాట, వాటికి కాంటాక్ట్ చేద్దామని. మొసలుడే గాని మహానుభావుడు. తర్వాత నాకు అర్థమైంది ఇవన్నీ నాకు సెట్ కావని. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. కిందకెళ్తే ఏదో ఒక పని పెట్టేస్తానని భయంతో ఊరే కూర్చున్నా చూడు భయం. అమ్మయ్య దేవుళ్ళ వచ్చాడని నా ఫ్రెండ్ బండి నేను ఎక్కేసి ఇంక వెనకాల తిరగకుండా వెళ్ళా. నువ్వు దేవుడు స్వామి. మా ఇంట్లో వాళ్ళకన్నా బయట ఉన్న వాళ్ళకి తుత్తరు ఎక్కువ అనుకుంటా. ప్రతి ఓడు కనపడ్డాక ఏం చేస్తున్నా అడుగుతున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. అప్పుడే నా ఫ్రెండ్కి ఆకలినాడు. సో వాడి కోసం అని బేకరీకి వెళ్ళాం. వాడు చూస్తే బ్లాక్ కవర్ లో ఏదో సైడ్ నుంచి ఇప్పించుకున్నాడు. ఏమన్నా డౌట్ నాకు వచ్చింది. కవర్ లో ఉండే బాటిల్స్ చూసి ఏమో అనుకున్నా, కానీ తర్వాత వాడు బాదం మిల్క్ తీసాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకా తర్వాత మన ఊర్లోనే ఫేమస్ ఎగ్ రైస్ చేసి బాస్ అన్న దగ్గర అయితే వెళ్ళిపోయాం. మా వాడి కోసం 4 బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఎగ్ రైస్ అయితే తీసుకున్నాం. వెళ్ళిపోయినాం మా హై స్కూల్. చిన్నప్పుడు చదివిన హై స్కూల్లోనే మేము ప్రతిసారి వచ్చి టైం పాస్ చేస్తున్నాం. సో ఇక్కడికే వచ్చి మళ్ళీ తింటున్నాం అనమాట. నా దరిద్రం ఇంకా కంటిన్యూ అయింది. సో నెక్స్ట్ కదా టాటా బాయ్, సీ యూ. అంతేగా.